పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కల్కి 2898 ఏడీతో ప్రేక్షకులను పలకరించి ఆయన సూపర్ హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు తాజాగా శనివారం మరో మూవీని మొదలుపెట్టారు. సీతారామం ఫేమ్ అను రాఘోపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ మూవీ మేకర్స్ ఫోటోలను వీడియోలను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతూ ఉండడంతో అందుకు తగినట్లుగానే కాస్టింగ్ ని కూడా సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి, అలనాటి అందాల తార జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత అవసరాన్ని బట్టి మరికొందరు వచ్చినా చేరిన ఆశ్చర్యపోకర్లేదు. సీతారామంతో ప్రేక్షకులను తన మెలోడీలతో మెస్మరైజ్ చేసిన విశాల్ చంద్రశేఖర్ ప్రభాస్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ప్రభాస్ అను రాఘోపూడి మూవీ సబ్జెక్ట్ ఏంటి అనే దానిపై ప్రస్తుతం నెట్టింట హాట్ డిస్కషన్ నడుస్తోంది. డార్లింగ్ అభిమానులు, నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. నిజాం సంస్థ భారతదేశంలో విలీనం అయ్యే సమయంలో చోటు చేసుకున్న అంశాలు, రజాకర్స్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని ఫిలిం నగర్లో టాక్ వినిపించింది. ఇంతలో ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. అందులో స్టోరీ ఎలా ఉండబోతోంది అనేది హింట్ ఇచ్చేసింది. ఆధిపత్యం కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక యోధుడు మాత్రమే పోరాటం ఎందుకో చెబుతాడని క్యాప్షన్ పెట్టారు. ఓ కోటలో పిరంగుల గర్జనలు, సైనికుల పోరాడుతున్న వేళ కోటపై బ్రిటిష్ జాతీయ పతాకం కాలిపోతున్నట్లుగా పోస్టర్లో చూపించారు. భారత స్వాతంత్ర సంగ్రామం ఉధృతంగా ఉన్నవేళ 1940లో జరిగినట్లుగా ఉండే ఓ ఊహాజనిత కథను ఫిక్షన్ జోడించి ప్రభాస్ అను మూవీని తెరకెక్కించినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. హైదరాబాద్లోని మైత్రి మూవీ మేకర్స్ ప్రధాన ఆఫీసులో ఈ మూవీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్, డైరెక్టర్ అను రాఘోపూడి, ప్రశాంత్ నీల్, నవీన్ ఎర్నేనితో పాటు మిగిలిన మూవీ టీం కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి కూడా హాజరైంది. ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిన ఈమె ఏకంగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమా చేసే అవకాశానికి రావడంతో అదృష్టం అని చెప్పాలి. ఈమె ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయింది. అంతేకాదు ఇది వరకు ఆమె ఎన్నో రీల్స్ కూడా చేసింది. ఆ రీల్స్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్, డాన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమాతో ఆమె ఒకేసారి పాన్ ఇండియా మార్కెట్లోకి స్టార్ హీరోయిన్ గా అడుగు పెట్టబోతుందని చెప్పొచ్చు. తొలుత ఈ సినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత గత కొన్ని రోజులుగా మృణాల్ ఠాకూర్ ని ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా రూమర్స్ చక్కర్లు కొట్టింది. కానీ ఫైనల్ గా ప్రభాస్ తో నటించే ఛాన్స్ ఇమాన్యుకు వచ్చింది. మరి వీరి జోడీ వెండి తెర మీద ఎలా ఉంటుందో చూడాలి.